పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం లుంబేసు గ్రామంలో ఇప్కో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో స్వయం సేవక బృందాలతో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అల్లు పులినాయుడు మరియు డివిజనల్ మేనేజర్ మీనక వసంత కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఎఫ్సిఓ లాంటి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు చేయూతనివ్వడం ఆర్థిక అభివృద్ధికి దోహదపడడం సంతోష పరిణామమని, అలాగే కుటుంబ ప్రభుత్వం కూడా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఇప్కో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్కో సంస్థ బృహత్ సంకల్పంతో అందిస్తున్న ప్రోత్సాహకాలు ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వ్యాపారం చేయాలన్నా, తగు పెట్టుబడులు లేక సతమతమవుతున్న నైపుణ్యం గల పట్టణ గ్రామీణ ప్రాంత పేద మధ్యతరగతి మహిళలకు ఇది ఒక సువర్ణ అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, డిపిఆర్ఓ జయరాజ్, ఎంపీటీసీ గౌరమ్మ, సర్పంచ్ సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్కో సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం మా మహిళలకు అందరికి కూడా ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేసినటువంటి ఇప్కో సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ గారు, అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు గారికి, అలాగే ఈ గ్రామ పెద్దలకు అందరికీ, అలాగే లుంబేసు గ్రామ పెద్దలు ఎక్స్ సర్పంచ్ జమ్మయ్య గారు, అలాగే నా తమ్ముడు కామేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు ఏదైతే ఈ ఇప్కో సంస్థ ద్వారా మన ముందుకు తీసుకురానున్న ఇక్కడ ఏవైతే మనము ఏ కార్యక్రమాన్ని అంటే చేసుకోగలుగుతామో, అంటే ఏ పనులు చేసుకోగలుగుతామో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఈ సంస్థ వారు మనకి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా చేసినా సరే, ఇప్పుడే చెప్పారు, ఏ పిండి మిల్లు అయినా సరే, లేదు అనేసి అంటే మనం ఒక ఆకులు ఇవన్నీ తయారు చేసే మిషన్ లాంటివి అయినా సరే వీళ్ళు దృష్టిలోకి తీసుకెళ్తే మరి ఇప్కో సంస్థ వారు వాటన్నిటి కూడా మరి ఎంతో సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక్కసారి ఆలోచించి, మనకు ఒక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళామంటే అది ఎంత రేటో ఏ విధంగా అనేది మనకి తెలియని పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే మరి